హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో గోదావరి నది గురించి తెలుసుకుంటాం. రావణుడు పంచవటి నుంచి సీతాదేవిని అపహరించి పుష్పక విమానంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ విమానం గోదావరి నది మీదుగా వెళ్తుంది. ఆ సమయంలో సీతాదేవి గోదావరి తల్లిని ప్రార్థిస్తూ, గోదావరి తల్లి, రావణుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు, నా భర్త నన్ను వెతుకుంటూ వచ్చినప్పుడు ఈ విషయం అతనికి చెప్పండి అని అంటారు. తర్వాత రాముడు లక్ష్మణుడు పంచవటి ఆశ్రమానికి వచ్చి సీత కనిపించకపోవడంతో ఆమెను వెతకడం ప్రారంభిస్తారు. రాముడు చెట్లు గొమ్మలను అడుగుతూ నా సీతాని చూసారా అని దుఃఖంగా విసారిస్తూ ఉండగా, అలాగే గోదావరి నదిని కూడా అడుగుతారు. కానీ గోదావరి నది సమాధానం ఇవ్వలేదు. రావణుడి భయంతో మౌనంగా ఉండిపోయింది. ధర్మానికి సహాయం చెయ్యకపోవడంతో గోదావరి నది పాపాన్ని పొందిందని అంటారు. ఇదే సమయంలో మహాభారతంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది దాటి యశోద దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో పెద్ద వరద వచ్చింది. యమునా నది కృష్ణుడు పాదాలు తాకిన వెంటనే ప్రశాంతంగా మారి వసుదేవుడు సులభంగా దాటేలా మార్గమిచ్చింది. అందువల్ల యమునా నది పుణ్యాన్ని పొందింది. గోదావరి నది పాపాన్ని పొందిందని చెప్తారు. గోదావరి నది రావణుడికి భయపడి రాముడి దగ్గర నిజం చెప్పలేదు, రాముడికి సహాయం చేయలేదు. కానీ యమునా నది కంసుడికి భయపడకుండా శ్రీకృష్ణుడికి సహాయం చేసింది. గోదావరి నదికి ఈ పాపం పోగొట్టడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు గోదావరి నదిలో స్నానం చేయడం పుణ్యంగా భావిస్తారు. రాముడు అడిగినప్పుడు సమాధానం ఇవ్వనందుకు మన ఈసీజీ కార్డ్స్లో గోదావరి నదికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా గోదావరి నది గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.